హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బట్టలన్నీ ఇలాగా కుప్పలు కుప్పలుగా పెట్టేస్తున్నాననమాట. ఇల్లంతా బట్టలే కనిపిస్తున్నాయి నాకైతే. సో, ఇంత ప్యాకింగ్ చేస్తున్నాను అంటే, ఇంత సర్దుతున్నానంటే ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మేము టూర్‌కెళ్తున్నాం అని చెప్పి. యెస్, వీఆర్ గోయింగ్ టు టూర్ అనమాట. సో, ఇదంతా బిఫోర్ రేపెళ్తాము అనంగా ఈరోజు ప్యాకింగ్ చేస్తున్నాను. ఏమేమేసుకోవాలి, వెళ్ళేటప్పుడు ఏమేసుకోవాలి, ఫస్ట్ డే ఏమేసుకోవాలి, సెకండ్ డే ఏమేసుకోవాలి. మనం ఒక ప్రాసెస్‌లో వెళ్ళిపోయాము అంటే అక్కడికెళ్ళిన తర్వాత పెద్ద కన్‌ఫ్యూజన్ ఉండదు అనేది నా నేచర్ అనమాట. లేకపోతే ఏమేసుకోవాలని ఎతుక్కుంటూ ఉంటాను. దానికి ఒక టైం వేస్ట్ అయిపోతుంది. సో, ఈ రెడ్ ఫ్రాక్ అయితే నాకు దిస్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రాక్ అనమాట. అంత క్యూట్‌గా, అంత మంచిగా ఉంటుంది. అదొకటి తీసుకున్నాను. అండ్ టూర్ అనగానే కొంచెం కంఫర్ట్ క్లోత్స్‌ని నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాననమాట. బట్ ఐరన్ రిక్వైర్మెంట్ లేనటివి ఎక్కువ చూస్ చేసుకుంటాను. ఎందుకు అంటే మనం ఎక్కువ ట్రావెలింగే ఉంటుంది కాబట్టి ట్రావెలింగ్‌లో నలిగినా సరే ఇలా జార్జెట్స్ అవైతే కొంచెం మంచిగా అనిపిస్తుందనమాట. కాటన్స్ అయితే ఫుల్ ఇంకా నలిగిపోయి బాగుండదేమో అన్న ఒక ఇదనమాట. అండ్ వీటికి ఉన్నంత కంఫర్ట్ కూడా వాటికి ఉండదేమో అనిపిస్తుంది. అందుకని చెప్పి అన్నీ కొంచెం కంఫర్ట్ క్లోత్సే తీసుకున్నాను. అండ్ దట్ టూ అండ్ ఈ బ్యూటిఫుల్ అవుట్‌ఫిట్ ఒకటి సెట్ చేసుకున్నాననమాట. అండ్ చాలా అండ్ బీచ్‌కైతే మంచిగా సెట్ అవుతుందనిపించింది. సో, ఇలా కలర్స్‌గా ఉండేసరికి అండ్ ఈ బ్లాక్ అవుట్‌ఫిట్ అండ్ ఒక చిన్న ఫ్రాక్ టైపు ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా నాకు కావాల్సినటువన్నీ ఇంకా అలా చేసేసుకున్నాను. అండ్ ఇవన్నీ కొద్దిగా కొన్నైతే ఐరన్ చేయాల్సొచ్చాయి. కొన్నైతే రిక్వైర్మెంట్ అంటే చేయకపోయినా పర్వాలేదనిపించిందనమాట. సో, ఏవేవి చేయాలో అవన్నీ సైడ్ పెట్టేసి మంచిగుండేటివన్నీ మడిచి పెట్టేశాననమాట. అండ్ ఫైనల్‌గా ఈ రెడ్‌ది ఐరన్ చేయాలంటేనే కొంచెం అనిపించింది ఎలా చేయాలో ఏమో అని. అండ్ తర్వాత దాని కింద వేసుకునేదానికి చిన్న చిన్న 3/4 లెగ్గిన్సు ఇంకా ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా మన లేడీస్ గురించి తెలిసిందే కదండీ! మనకొక్కటి మిస్ అయినా సరే చాలా ప్రాబ్లమ్‌గా అనిపిస్తుంది. అందుకని చెప్పి 3/4 ప్యాంట్స్, ఒక 2 జీన్స్ అన్నీ పెట్టుకున్నాననమాట. బికాస్ ఏదైనా ఒకటి సెట్ అవ్వకపోయినా, ఏదైనా ఒకటి పోయినా ఇంకొకటి ఉంటుంది అన్నట్లుగా పెట్టేసుకున్నాననమాట. అండ్ ఫైనల్‌గా చూస్తే నా క్లోత్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆబ్వియస్లీ ఎవరింట్లో అయినా సరే అమ్మాయిల బట్టలు ఎక్కువ ఉంటాయి. బట్టలు ఒకటి సెట్ చేసుకుంటే సరిపోతుందా చెప్పండి? వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకోవాలి కదా! అండ్ జర్నీస్‌కి ఎక్కువగా గోల్డ్ అయితే ప్రిఫర్ చేయననమాట. ఇలా ఆర్టిఫిషియల్‌వి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. ఇవి పోయినా కూడా వన్ డే అలా బాధపడి గమ్మున అయిపోవచ్చు. అదే గోల్డ్ అయితే చాలా ఎక్కువ రోజులు అయిపోతుందని చెప్పి అవి కొన్ని ఇది వెళ్ళే రోజు బిఫోర్ అనమాట. బిఫోర్ ఇలా అయితే పూజ చేసుకున్నాను. చాలా చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇది వచ్చి మనం రామ్ మందిర్ స్వామివారిని పెట్టారు కదా! ఆ రోజు అనమాట. సో, మేము ఆ రోజు తర్వాత రోజే టూర్‌కి స్టార్ట్ అవుతున్నాము. సో, ఫస్ట్ అయితే స్వామివారికి ఇలా పూజ చేసేసుకున్నాను. అండ్ దెన్ కొన్ని ఐరన్‌వి బట్టలు ఉన్నాయి కదా! అవన్నీ కొంచెం ఐరన్ చేసేసుకున్నాననమాట. అంటే ఇవన్నీ వెరీ లో టెంపరేచర్‌లో పెట్టి ఐరన్ చేశాననమాట. ఎక్కడ కాలిపోతుంది అని చెప్పి కొంచెం అయితే నాకైతే టెన్షన్‌గా ఉండే. బికాజ్ కాలిపోతే ఇంకేం వేసుకోలేము కదా! ప్రతిసారి నేను టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉన్నాననమాట. సో, ఫైనల్‌గా అయితే ఇన్ని బట్టలున్నాయి. ఇవన్నీ కలిపి ఇప్పుడు నేను ఈ 2 సూట్‌కేస్‌లో సర్దాలి. చూపిస్తాను సూట్‌కేసెస్ కూడా. ఈ 2 సూట్‌కేసెస్‌లో ఇప్పుడు అన్ని బట్టలు సర్దాలనమాట నేను. ఇదే నాకు ఒక పెద్ద టాస్క్ ఇప్పుడు. ఇంకా మేమెళ్ళేది పక్క రోజే కాబట్టి ఇంకా ముందు రోజు నైటే అన్నీ సర్దుకుంటున్నాననమాట. కొంచెం బాగా అలసిపోయాను మార్నింగ్ నుంచి కూడా. సో, ఇంకా సర్దకపోతే ఇంకా మార్నింగ్ ఇంకా హడావిడిగా ఉంటానని చెప్పి కూర్చొని అన్నీ సర్దుతున్నాననమాట. సెగ్రిగేట్ చేస్తున్నాను. ఏ రోజు ఏ బట్టలేసుకోవాలి ఏంటి అని చెప్పేది. అండ్ మా పిల్లలు మంచిగా ఎక్కిరిస్తున్నారనమాట. అవన్నీ ఎప్పటికి సర్దుతావు, ఎలా సర్దుతావు అని చెప్పి. అండ్ ఫైనల్‌గా అయితే ఒక బ్యాగ్‌లో మా ఇద్దరు పిల్లల బట్టలైతే సర్దేశాను. ట్రిప్‌లో ఏదైనా మాసిపోయిన బట్టలు ఉంటే పెట్టుకోవడానికి ఉంటుందని కవర్సు, ఇంకా వాళ్ళకి టవల్స్ అన్నీ పెట్టేసుకున్నాననమాట. అండ్ కమింగ్ టు మై బ్యాగ్ కూడా మ్యాక్సిమం సర్దేశాను. ఇలా హోల్డ్ చేసి సర్దాము అంటే కొంచెం స్పేస్ కలిసొస్తుంది అనిపిస్తుంది నాకు. అందుకే మంచిగా ఒక 3, 4 హోల్డ్స్ చేసి పెట్టేస్తాననమాట. అండ్
ఇక్కడంతా నాకు కావాల్సినవన్నీ పెట్టుకొని కొన్ని కావాల్సిన పర్సనల్ థింగ్స్ అన్నీ దాంట్లో పెట్టేసుకున్నాను అనమాట. హ్యాండ్ బ్యాగ్‌లో వెరీ మినిమల్ థింగ్స్ పెట్టుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను. జస్ట్ మెడిసిన్స్, ఐడీ కార్డ్స్, టికెట్స్ అవి మాత్రమే పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాననమాట. అండ్ ఈ బ్యాగ్ అయితే కొంచెం స్పేషియస్‌గా మంచిగానే అనిపించింది. అండ్ ఏదైనా సరే పట్టేటట్లే. అండ్ వెళ్ళాల్సిన ప్లేస్‌లో ఏమేమి చూడాలో మా పిల్లలు ఇద్దరు కూర్చొని ఇలా లిస్ట్ అవుట్ చేశారనమాట. సో ఇన్ని ప్లేసెస్ చూడాలి అని చెప్పి చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక 26, 29 26 అనుకుంటా, 27 ప్లేసెస్ రాశారనమాట ఇద్దరు కూర్చొని. ఇవన్నీ చూడాలి అని చెప్పి. అవన్నీ చూడాలి అంటే మనం అట్లీస్ట్ 1 వీక్ అయినా అక్కడ స్పెండ్ చేయాలని చెప్పాము. అండ్ అత్తమ్మ వచ్చారనమాట. అత్తమ్మ ఊరు నుంచి పూలు ఇలా తీసుకొని వచ్చారు. మన ఇంట్లో చెట్లో పూసిన పూలతో పూజ చేస్తే సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. అండ్ ఏదో ఆ రోజు కొంచెం ఎక్స్ట్రా కళ వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట. సో చాలా బాగా అనిపించింది. ఈరోజు పూజకు వాడిన ప్రతి పువ్వు మా ఇంట్లో చెట్లో పూసిన పువ్వులు అనమాట. అండ్ చాలా చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపించింది అనమాట. అండ్ పూలు కూడా చాలా మంచి కలర్స్లో ఉన్నాయి కదా. అండ్ ఫైనల్గా బ్యాగ్లో అయితే అన్నీ పెట్టేసుకుంటున్నాను. అండ్ మా పిల్లలు తినడానికి కొన్ని ఏవో ప్యాక్ చేసుకున్నారు అనమాట. వాళ్ళకి బొరుగులు బెల్లం అంటే ఎంత ఇష్టం అంటే ఈవెన్ ఏదైనా వెకేషన్కి వెళ్తూ ఉంటే కూడా క్యారీ చేస్తారు. ఇలాంటివి ఉంటాయి కదా కవర్స్, అందులో కొంచెం బెల్లం బొరుగులు వేసుకొని వెళ్తారు. సో నాకు కొంచెం మంచిగానే అనిపిస్తుంది. బయట ఫుడ్ తినుకుంటా ఇది తింటే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇవి ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నారు. సో దెన్ పర్స్లో ఇంకా పెట్టాల్సినవి అయితే పెట్టేస్తున్నాను. నా ఐడీ కార్డ్స్, మెడిసిన్స్, పిల్లలకి అండ్ మోస్ట్లీ విక్స్ అనమాట. విక్స్ ఎందుకో నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అండ్ ఐడీ కార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా ప్రింట్అవుట్స్ రాలేదనమాట. టికెట్ ప్రింట్అవుట్స్ తీసుకొని అవి కూడా పెట్టేసుకుంటే ఇంకా బ్యాగ్ అయితే రెడీ. ఫోన్ అండ్ మనీ అండ్ కొద్దిగా ఒక ప్యాకెట్ కూడా పెట్టుకున్నాను తినేదానికి. టక్కన వాళ్ళ ఆకలి అన్నప్పుడు అది ఇచ్చేదానికి అనమాట. సో ఎక్కువ పెట్టుకోకుండా జస్ట్ దువ్వెన అలాంటివి మాత్రమే పెట్టాను. ఏదైనా అవసరమైతే టక్కనే తీసుకోవడానికి ఈజీగా హ్యాండీగా ఉంటాయని చెప్పి ఇవి మాత్రం నా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసేసాను అనమాట. అండ్ ఫైనలీ మేము వెళ్ళడానికైతే టైం వచ్చేసింది. ఇంకా స్టార్ట్ అయిపోవాలి. సో ఒక మంచి అవుట్ఫిట్ వేసుకుందాము. దట్టు ఫ్లైట్ జర్నీ కాబట్టి డెఫినెట్గా కొంచెం కంఫర్ట్ క్లోత్స్ వేసుకుంటేనే బాగుంటుందని చెప్పి ఈ నార్మల్ బేసిక్ జీన్స్ ఒకటి అండ్ ఓవర్ సైజ్ టీ షర్ట్ ఒకటి అనుకున్నాను అనమాట. సో విచ్ ఈస్ వెరీ కంఫర్టబుల్ ఫర్ మీ అనిపించింది. అందుకే ఈ రెండు ఇలాగ పేరప్ చేసుకున్నాను. ఫుల్ మీకు ఒక చిన్న ఫోటో అయితే పెడతాను డెఫినెట్గా. అండ్ పిల్లల కోసం ఆబ్వియస్లీ చాక్లెట్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. మరి ఎక్కువేం కాదు, కొద్దిగా ఒక 2-3 ప్యాకెట్స్ అలా తీసుకున్నాను. అండ్ పిల్లలకు కూడా ఎయిర్పోర్ట్ లుక్ అని చెప్పి ఈ 2 టీ షర్ట్స్ నేను బాండ్ కిడ్స్ నుంచి తీసుకున్నాను అనమాట. వెరీ రీజనబుల్ అండ్ చాలా కంఫర్ట్గా ఉన్నింది వాళ్ళకి. అండ్ చాలా స్మూతీగా కూడా ఉన్నింది అనమాట క్లాత్. చాలా బాగా అనిపించింది. వాళ్ళు దానికోసం అని చెప్పి సాక్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. షూ వాళ్ళకి కంఫర్ట్ ఏది ఉంటుంది అని చెప్పి అవే వేశానమాట. అండ్ ఫైనల్గా పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు. సో నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది. ఇద్దరికి మంచిగా సెట్ అయింది అనిపించింది అనమాట. టీ షర్ట్స్ కానీ వాళ్ళు వేసుకున్న షూస్ కానీ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఫ్లైట్లో ఏమైనా చలి అయితే అలా క్యాప్స్ వేసుకునేదాన్ని కూడా వాళ్ళకి కంఫర్ట్గా ఉన్నింది అనిపించింది. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇది నాకైతే చాలా నచ్చింది. నీకు నచ్చిందా లేదా ఒక్కసారి కమెంట్ చేసేయండి. ఫైనల్గా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో పిల్లలు ఇద్దరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు మాకన్నా కూడా. బికాస్ ఉంటుంది కదా వాళ్ళకి ఒక హాలిడే ట్రిప్ అంటే డెఫినెట్గా. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. మాకు ఎయిర్పోర్ట్కి ఇంటి దగ్గర నుంచి ఒక 2.5 hours to 3 hours పడుతుందన్నమాట. ట్రాఫిక్ ఉంటే ఎక్కువ టైం పడుతుంది, లేదు అంటే త్వరగానే వెళ్ళిపోతాము. సో ఖచ్చితంగా అయితే ఒక 2.5 hours పడుతుందన్నమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము అనమాట. అండ్
ఇప్పుడు కదా అసలు కథ స్టార్ట్ అయిందండి. ఇంత రెడీ అయ్యి, ఇంత ప్యాకింగ్ చేసుకొని, ఎయిర్‌పోర్ట్‌కి అని చెప్పి ఒక అవుట్‌ఫిట్ సెట్ చేసుకొని, ఎవ్రీథింగ్ ప్రిపేర్‌గా ఉండి అన్నీ ఉన్నాయి. కానీ ఏం చేయలేకపోయామే అని ఒక చిన్న డిసప్పాయింట్‌మెంట్ అనమాట ఈ ట్రిప్‌లోను. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫ్లైట్ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయింది. సో, ఎవ్రీవన్ ఎవ్వరు అంత డిసప్పాయింట్ అవ్వలేదు కానీ నేనెందుకో చాలా డిసప్పాయింట్ అయిపోయాననమాట. సో, ఇంత కష్టపడి, ఇంత రెడీ అయ్యి, అన్నీ చేసుకొని, లీవ్స్ పెట్టుకొని, అన్నీ చేసిన తర్వాత ఇలా అయితే చాలా బాధ అవుతుంది కదా! సో, అందరూ కొంచెం స్పోర్టివ్‌గానే ఉన్నారు. బట్ నేనే కొంచెం ఫీల్ అయ్యాననమాట. నేను, పిల్లలు. సో, ఇట్స్ ఓకే. ఏది జరిగినా సరే మన మంచికే అంటారు కదా! అదే జరిగిందనమాట. ఇంతకీ ఆ మంచి ఏంటి? ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. హోప్ ఇలా అయితే మా ట్రిప్పు ఇంత గ్రాండ్‌గా వెళ్దామనుకొని ఫైనల్‌గా క్యాన్సిల్ అయిపోయిందనమాట. ఇంకా అందరము అయితే 2 అవుట్‌ఫిట్స్ పెట్టుకున్నాం మేము. బికాజ్ గోవా అంటే గేమ్స్ ఎక్కువుంటాయి. వాటర్‌లో ఉండాల్సొస్తుంది. తడిచిపోయినా వెంటనే చేంజ్ చేసేయాలని చెప్పి అన్నీ డామ్ అయిపోయాయన్నమాట. సో, ఇట్స్ ఓకే. సమ్‌టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్ అనిపించింది. ఏది జరిగినా అండ్ అగైన్ మన మంచి కోసమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ.